హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఫోటోషాప్లోని 3 ముఖ్యమైన టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఇమేజ్ మెనూలోని ఆటో టోన్, ఆటో కాంట్రాస్ట్, ఆటో కలర్. ఇవి మీ ఫోటోలను కేవలం ఒకే ఒక క్లిక్తో చక్కగా చేసేస్తాయి అన్నమాట. అందులో ఉన్న ఏవైతే కలర్ డిఫరెన్సెస్ అలాంటివి ఉంటాయో అలాంటి వాటిని ఒకే ఒక క్లిక్తో మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇవి మన ఫోటోలను కేవలం ఒకే ఒక క్లిక్తో అందంగా మెరుగుపరిచే శక్తివంతమైన ఆప్షన్లు. మరి వీటిని ఎలా వాడాలో తెలుసుకుందామా? ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఆటో టోన్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఫోటోలోని లైట్ అండ్ డార్క్ టోన్లను సరి చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను ఒక 3 ఇమేజెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఈ ఇమేజ్. ఈ ఇమేజ్లో కొంచెం అక్కడక్కడ డార్క్గా ఉంది. సో అలాంటి వాటిని తీసుకున్నప్పుడు, ఇలాంటి ఇమేజెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆటో టోన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఏదైనా చేంజ్ ఏదైనా కనబడుతుందా? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి, ఇది ఆటో టోన్ అప్లై చేసిన లేయరు. ఈ లేయర్ నేను రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఎల్లో టోన్ నుంచి కొంచెం రెడ్ టోన్లోకి మారింది. ఓకే, ఇలా ఒక దాంట్లో ఆటోమేటిక్గా కలర్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి ఆటో టోన్ అనే ఆప్షను ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు హైలైట్ అవ్వలేదంటే ఇక్కడ మనం ఈ లేయర్ని ఆఫ్ చేస్తున్నాం కాబట్టి అవి ఆప్షన్స్ అయితే హైలైట్ అవ్వలేదు. ఓకే, మరి ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే నార్మల్గా కామన్గా మనం ఫొటోస్ని ఎక్కడ ఫోటోషాప్లో కామన్గా ఫొటోస్ ఎక్కడ ఎడిట్ చేస్తాము, మనం ఏదైతే దిగుంటామో సో అలాంటి ఫొటోస్ని మనకి కావాల్సిన విధంగా చేసుకోవడానికి వాడతాము. మెయిన్గా వెడ్డింగ్ ఆల్బమ్స్. వెడ్డింగ్ ఆల్బమ్స్లో అక్కడక్కడ కొంచెం డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ ఆటో టోన్ ఆప్షన్స్ అనేవి మనకి చాలా చక్కగా అయితే ఉపయోగపడతాయి. ఓకే, ఎక్కడైతే మనకి కలర్స్ డిఫరెన్స్ ఎక్కడైతే ఉంటుందో సో అలాంటి వాటిని చేంజెస్ చేసుకోవడానికి ఈ ఆటో టోన్ అనేది మనకి చక్కగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, కామన్గా మనం ఏం చేస్తాం, ఇమేజ్లోకి వెళ్ళి ఆటో టోన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి షార్ట్ కట్ కీ కనబడుతుంది చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఎల్ అనమాట. దీనికి వచ్చేసి షార్ట్ కట్ కీ. ఓకే, ఇది ఆటో టోన్కి సంబంధించింది అనమాట. అలాగే ఆటో కాంట్రాస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో కాంట్రాస్ట్ గురించి అయితే చూద్దాము. ఈ ఆటో కాంట్రాస్ట్ అనేది కామన్గా ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఇమేజ్లో కాంట్రాస్ట్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ చూడండి, ఈ ఇమేజ్ కాకుండా ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇలా పర్టికులర్గా విడివిడిగా ఇమేజెస్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అవి వాటి మీద మాత్రమే వర్క్ అవుతాయి. మిగతా ఇమేజెస్ కొన్ని వేరే నార్మల్ ఇమేజెస్ తీసుకున్నాం అనుకోండి, వాటి మీద ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి కనబడదు మనకి. సో అందుకని ఈ 3 ఇమేజెస్ని విడివిడిగా నేను తీసుకొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ వచ్చేసేసి ఈ ఇమేజ్ తీసుకున్నాము. ఈ ఇమేజ్లో వచ్చేసేసి లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలి అనుకోండి, చూడండి, ఇప్పుడు ఇది కామన్గా తీశారు కానీ కొంచెం డల్గా అయితే అనిపిస్తుంది అనమాట ఈ ఇమేజ్ అనేది. ఇది షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ను అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్తో. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చూడండి కొంచెం డల్గా, అంటే మనం మబ్బుగా అంటాం కదా, సో కొంచెం డల్గా కనపడుతుంది ఇమేజ్ అనేది. సో ఇలాగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. చూడండి, ఇందులోకి వెళ్తున్నాను, జస్ట్ ఆటో కాంట్రాస్ట్ అంటున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇందాకటికి ఇప్పటికి నేను కంట్రోల్ జెడ్ అయితే కొడుతున్నాను. ఇందాకటికి చూడండి, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ కనపడుతుంది. లేదా నేను కంట్రోల్ జెడ్ కొట్టేసి దీన్ని కంట్రోల్ జే అని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఒక డూప్లికేట్ తీసుకుంటున్నాను అనమాట. డూప్లికేట్ తీసుకున్నాను, ఇమేజ్లోకి వెళ్ళాను, తర్వాత ఆటో కాంట్రాస్ట్ అన్నాను. చూడండి, ఇది నేను ఆటో కాంట్రాస్ట్ చేసిన ఇమేజ్ తీసేస్తున్నాను, దాన్ని ఆఫ్ చేశాను ఆ లేయర్ని. చూడండి, దానికి దీనికి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, అంటే ఏ ఇమేజ్కి ఏది చెయ్యాలి అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని ఈ ఇమేజ్ డల్గా ఉందా, సో అయితే ఆటో కాంట్రాస్ట్ పెడదామని చెప్పేసి తీసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనకి కలర్ టోన్స్ అడ్జస్ట్ చేయాలి అనుకుంటారో అప్పుడు ఆటో టోన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఆటో కలర్. చూడండి, ఈ ఆటో కలర్ వచ్చేసేసి కామన్గా
ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రంగుల్ని అడ్జస్ట్ చేయడానికి. ఈ రంగులు ఏంటి అంటే మనకి కామన్‌గా యెల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, ఇంకా బ్లూ కావచ్చు. ఇలాంటివి ఎక్కువగా ఎక్కడైతే కనపడతా ఉంటాయో మనకి, సో, అలాంటి కలర్స్ ఉన్న చోట దీన్ని యూజ్ చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ, ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది కదా! దీన్ని తీసుకుందాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వెడ్డింగ్‌లో వచ్చేసేసి సేమ్ అంతా ఒకటే టోన్‌లో కనపడుతుందిది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పింక్‌గా కనపడుతుంది. లేదా సియాన్‌లో కనపడుతుంది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే సియాన్ టోన్ మాత్రమే కనపడుతుంది అంతా. అది కరెక్ట్‌గా కాదు కదా! కరెక్ట్ కాదు కదా! ఇమేజ్ మొత్తం సియాన్ టోన్ అనేది ఎక్కడ అయితే ఉండదు సామాన్యంగా. ఎవరన్నా కానీ మనం అప్లై చేసినప్పుడు లేదా షేడ్స్ ఎక్కువ పడ్డప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇలా కనపడుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇమేజ్‌లోకి వెళ్తున్నాను. ఆటో కలర్ అన్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా వచ్చేసినాయి చూడండి. ఈ వెనకున్న బిల్డింగ్ అయితే బిల్డింగ్ ఎలా అయితే ఉంటుందో ఆ కలర్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడున్న కలర్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అయినాయి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒరిజినల్ ఇమేజ్. ఇది ఆటో టోన్ ఇమేజ్. సారీ, ఆటో కలర్ ఇమేజ్. ఓకే. ఇలాగా ఈ 3 ఆప్షన్స్‌ని అయితే మాత్రం మనం వాడుకోవచ్చు. కాకపోతే ఎక్కడ ఏ ఇమేజ్‌కి దేన్ని వాడాలి అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలా చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏది వాడాలి ఏంటి అనేది. ఓకే. దానికి షార్ట్‌కట్ కీ చూడండి. కామన్‌గా ఇమేజ్‌లో ఆటో కలర్‌కి వెళ్తాము. అలాగే పక్కనే మీకు షార్ట్‌కట్ కీ కూడా కనబడుతుంది. ఓకే. షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ బి అనమాట. దీనికొచ్చేసి షార్ట్‌కట్ కీ. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు ఫోటోషాప్‌లో ఉండే ఆటో టోను, ఆటో కాంట్రాస్ట్, ఆటో కలర్ గురించి అనమాట. ఆటో కలర్ వీటికి సంబంధించి ఒక చిన్న ట్యుటోరియల్ అనమాట. మీరు దీన్ని ఉపయోగించి మీ ఫోటోలనైతే తొందరగా అంటే కామన్‌గా ఏంటి, మనం అడ్జస్ట్‌మెంట్స్‌లోకి వెళ్ళి అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా చేస్తాం. అలా కాకుండా వీటిని ఆటో టోన్, ఆటో కలర్, ఆటో కాంట్రాస్ట్, ఓకే, వీటిని యూజ్ చేసి సింగిల్ క్లిక్‌తో అయితే మీరు మీ ఇమేజెస్‌ని అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆప్షన్స్ గనక మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ అనుభవాలనైతే కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి నాకు. ఓకే. మరిన్ని ఫోటోషాప్ ట్యుటోరియల్స్ కోసం అయితే మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. అలాగే మీకొక ఎక్స్‌ట్రా టిప్ కూడా చెప్తాను కామన్‌గా. అది ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి అడ్జస్ట్‌మెంట్స్‌లోకి వెళ్ళి లెవెల్స్‌లోకి వెళ్ళామనుకోండి. లెవెల్స్‌లో ఇక్కడ మనకి ఆప్షన్స్ అని కనబడుతుంది కదా! ఈ ఆప్షన్స్‌లో క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. చూడండి, ఆటో కలర్ ఆప్షన్స్ అని కనబడుతుంది కదా! చూడండి, దీన్ని క్లిక్ చేసి కూడా మీరు అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీకు కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఎక్కువైతే కనపడదు. లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్స్ అయితే కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి టార్గెట్ కలర్ అండ్ క్లిప్పింగ్ అనే ఆప్షన్స్ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్‌కి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. వాటిని కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఆటో కలర్ ఆప్షనే, కాకపోతే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు వాటిని కూడా యూజ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు.